ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా నాయనమ్మ పెట్టిన మొక్కలు చూపిస్తానన్నమాట. ఇది పార్ట్ 3 అనమాట. పార్ట్ 3లో ఆల్రెడీ నేను పార్ట్ 2లో చెప్పాను. పార్ట్ 3లో నేను కనిపిస్తూ వీడియో చేస్తానని. కానీ మా మమ్మీ వీడియో తీయలేదు, కొంచెం పనులు ఉన్నాయన్నమాట. సో అందుకే నేనే వీడియో తీస్తూ వాయిస్ ఇస్తూ చేస్తున్నాను వీడియో అనమాట. ఇదిగోండి, ఇది ఒక పెద్ద ఉసిరికాయ చెట్టు. దీనికి చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి, స్వీట్గా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. చాలా పెద్ద చెట్టు. ఇదేమో ములక్కాయ చెట్టు అనమాట, చాలా పెద్దది. ఇంకో ములక్కాయ చెట్టు ఉంది, చూపిస్తాను. దీనికి చాలా కాయలు ఉన్నాయి, దీనికంటే ఎక్కువ కాయలు ఆ చెట్టుకు ఉన్నాయి. ఇదిగోండి, చాలా పెద్ద చెట్టు, చాలా బాగుంటాయి దీని ములక్కాయలు. ఇదన్నమాట నిమ్మకాయ చెట్టు అనమాట. చాలా నిమ్మకాయలు ఉన్నాయి. నిమ్మకాయలు కాసినప్పుడేమో మార్కెట్లో రేట్ తక్కువగా ఉంటుంది, నిమ్మకాయలు కాయినప్పుడేమో మార్కెట్లో రేట్ ఎక్కువగా ఉంటుంది. పాపం మా నాయనమ్మ బాధపడుతుంది. చాలా నిమ్మకాయల చెట్లు ఉన్నాయి, ఒక 3-4 నిమ్మకాయల చెట్లు. ఇదిగోండి, చాలా నిమ్మకాయలు ఉన్నాయి. ఇదిగోండి, మొత్తం అన్నీ నిమ్మకాయలే అన్నమాట. ఇదంతా కూడా ఉన్నాయన్నమాట, చాలా నిమ్మకాయ చెట్లు. ఆల్రెడీ నేను పార్ట్ 2లో చెప్పాను కదా, మెలికి మామిడి చెట్టు. ఇది ఇక్కడ ఈ ఏరియాలో ఉందన్నమాట. నెక్స్ట్ ఇది ఒక పెద్ద జామకాయ చెట్టు అన్నమాట, చాలా పెద్ద జామకాయ చెట్టు. ఇప్పుడే నేను ఈ జామకాయ చెట్టుకి ఉండే జామకాయలు కోసానమాట. 2 జామకాయలు, ఒకటి చిలక కొట్టేసింది, ఒకటి తయారైంది. చిలక కొట్టిన జామకాయలు అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. ఇదిగోండి, పెద్ద మా జామ చెట్టు, 2 మా జామ చెట్లు అనమాట. ఇదన్నమాట కాశ్మీర్ సీతాఫల చెట్లు అనమాట, చాలా బాగుంటుంది దీని కాయ. 2 సీతాఫల చెట్లు ఉన్నాయి. ఇదేమో శాండిల్వుడ్ గంధం చెట్టు అనమాట, చాలా పెద్దది. ఇవన్నీ చెట్లు మా నాయనమ్మ ఇంత కష్టపడి పెంచింది కదా. ఏ ఒక్క చెట్టు కూడా బయట నుంచి కొన్న చెట్టు కాదు ఫ్రెండ్స్. అన్నీ మా నాయనమ్మ గింజ వేసి మొక్క మొలిపించే ఇంత పెద్ద పెద్ద మొక్కలు చేసింది. మా నాయనమ్మకి మనసు ఒప్పదన్నమాట బయట కొనడానికి. ఇదిగోండి, ఇవన్నీ కూడా నిమ్మకాయ చెట్లు. దీనికి ఉన్నాయి నిమ్మకాయలు. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా ములక్కాయలు అనమాట ఈ చెట్టుకి. ములక్కాయ చెట్టు ఇందాక ఉందని చెప్పాను కదా, అదే ఈ ములక్కాయ చెట్టు. ఇంకా చాలా ములక్కాయలు ఉన్నాయన్నమాట. మా తాతగారు ఇవన్నీ కోసి వాళ్ళు తినలేరు కదా, ఇద్దరు, మా తాతయ్య నానమ్మ. అందుకే కోసి బయట వాళ్ళ ఫ్రెండ్స్కి అలా పంచుతాడనమాట మా తాత. చూడండి, చాలా ఉన్నాయి. ఇదన్నమాట సీతాఫల చెట్లు అనమాట. చెప్పాను కదా పార్ట్ 2లో అసలు చెట్టు ఇదే. చాలా పెద్ద పెద్ద కాయలు అనమాట. పింద ఉంది దీనికి. ఇదిగోండి, కానీ నా ఫ్రెండ్స్ వచ్చి తినేస్తాయి, అదే కోతులు. చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి దీనికి. ఇదన్నమాట కమలా చెట్టు ఫ్రెండ్స్, చాలా పెద్దది. దీనికి ఇంకా కాయలు కాయలేదు, పిందెలు ఉన్నాయి, కాస్తాయి. ఇదన్నమాట అంజూర చెట్టు ఫ్రెండ్స్. మా బాబాయ్ ఆంధ్ర నుంచి అంజూర చెట్టు తెచ్చి పెట్టారనమాట, చాలా పెద్దది. దీనికి నేను పుట్టక ముందు పెట్టారు, అయినా కూడా దీన్ని కట్ చేస్తూ ఉంటారు. సైడ్ నుంచి ఇలా కొమ్మలు వచ్చేస్తాయి. దీని కాయలు చూపిస్తాను. ఇదిగోండి, అంజూర చెట్టు ఇది. ఇంకా ఉన్నాయి, అదిగోండి, ఇంకా అటు ఉన్నాయి, చూపిస్తాను. ఇదన్నమాట పునాస మామిడి చెట్టు. దీనికి ఇప్పుడు పిందెలు వచ్చినాయి. ఒక కాయ, అదిగోండి, ఒక కాయ అక్కడిది, పిందెలేమో పిందెలు.
ఇది పునాస మామిడి చెట్టు ఇదన్నమాట. ఆల్రెడీ నేను పార్ట్ 2లో చెప్పాను, పాల సపోటా, పాతకాలం సపోటా అని. ఇది అసలు చెట్టు అనమాట. మా డాబా అంత ఎత్తు అయింది, ఇంకా హైట్ అయింది, చాలా పెద్దది. నేను మీకు సపరేట్ వీడియో డాబా పైకి వెళ్ళి ఆల్రెడీ చేస్తాను. ఇదిగోండి, ఇదన్నమాట ఒక నిమ్మకాయ మొక్క అనమాట. ఇది చాలా చిన్నది. ఏమో మా నాయనమ్మ ఆంధ్ర నుంచి గింజలు తెచ్చి ఇక్కడ పెట్టింది. చాలా పెద్ద పెద్దగా అయినాయి, 1 ఇయర్లోనే ఇంత పెద్దగా అయినాయి. ఇంకా కాయలు కాయలేదు, కాస్తాయి అన్నమాట. ఇదిగోండి, నా వీడియో అనగా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో విషయం, నేను టెర్రస్ పైకి వెళ్ళి అదే డాబా పైకి వెళ్ళి మీకు ఆ సపరేట్ వీడియో పెడతాను. అండ్ పూల మొక్కల వీడియో అంతా తీసి సాంగ్ యాడ్ చేసి కూడా పెడతాను. ఈ 2 వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.